నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. డిసెంబర్ 5th రిలీజ్ అవుతుందనుకున్న అఖండ 2 ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. ఈవెన్ రిలీజ్ డేట్ కూడా ఇప్పటి వరకు మేకర్స్ నుంచి అనౌన్స్ చేయలేదు. అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు రిలీజ్ అవ్వకుండా ఇంకా ఆగిపోయి ఉండడానికి కారణం ఏంటి, అన్నీ కూడా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ దాదాపు 3 రోజులైంది. ఇప్పుడు వరకు కూడా ఎటువంటి క్లారిటీ లేదు, ఎటువంటి అనౌన్స్మెంటు లేదు. నిన్న దిల్ రాజు గారి ఆఫీస్లో డిస్ట్రిబ్యూటర్లు అందరూ మీటింగ్ కూడా పెట్టుకున్నారు. సో తర్వాత కూడా ఏం జరిగింది అనేది క్లారిటీ లేదు. అసలు మీటింగ్లో ఏం జరిగింది, అసలు ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? మీటింగులు జరిగాయని మీరు అనుకుంటున్నారు, మీటింగులు జరగలేదని మేము అనుకుంటున్నాం. ఎక్కడ గొంగలు అక్కడే అని మేము అనుకుంటున్నాం. ఎగ్జిబిటర్లు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, మీరు ఏ పరిస్థితులు ఉన్నారో, ఎగ్జిబిటర్లు ఏ పరిస్థితులు ఉన్నారో, అందరూ సినిమా ఎప్పుడు వస్తుంది అభిమానులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అందరం అదే పరిస్థితుల్లో ఉన్నాం. రిలీజ్ అవ్వాలి అని అందరూ ఆకాంక్షతో ఉన్నాం. అయితే రిలీజ్ అవ్వటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యాయి. నిన్నటిదాకా రెస్ట్లో మూడ్లో ఉన్నారు అందరూ. అంటే సినిమా రిలీజ్ 200 కోట్లు రిలీజ్ పెట్టుకొని రెస్ట్ మూడ్కి వెళ్ళారంటే ఈజ్ గ్రేట్. అంటే నిజంగా ఇదొక అందరికీ సన్మానం చేయాల్సిన విషయం. ఎందుకంటే అభిమానికి రెస్ట్ లేదు. అభిమాని రోజుకొచ్చి థియేటర్లో సినిమా ఎప్పుడు ఉందని అభిమాని అడుగుతున్నాడు. ఎగ్జిబిటర్ వచ్చి సినిమా థియేటర్లో పోస్టర్లు వేసి ఎప్పుడు వస్తుంది ఎగ్జిబిటర్ చూస్తున్నాడు. మీరు మైకులు పట్టుకొని ఎప్పుడు రిలీజ్ అవుతుంది మీరు చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే మీరు మీటింగ్ ఉందంటే లాన్ మీటింగ్లు ఏం లేవు. హాయిగా కూర్చొని ఒక టీయా ఒక బిస్కెట్ దాకా కూర్చుంటున్నారు. ఎందుకంటే సెటిల్మెంట్ అంటే ఇది కాదు. కూర్చున్నామంటే అయిపోవాలా, నెంబర్ 1. రెండోది కోర్టు అనేది ప్రతి సినిమాకి స్టే వస్తుంది. ఏదో ఇబ్బందులు ఉంటే ఇంటర్నల్గా గొడవలు వస్తాయి. ఆ స్టేలో కూర్చొని సెటిల్ చేసి రూపాయో పాపాయో ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోవాలా, నెంబర్ 1. ఇది ఈగోకి వెళ్ళి సినిమా ఆగింది. ఈగో, ఓన్లీ ఈగో. ఎవరి ఈగో? ప్రొడ్యూసర్ ఈగోతో హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు స్టే తెచ్చారు. ముందు మాట్లాడుకున్నారా లేదా పక్కన పెట్టేస్తే ఆ స్టేకి డబ్బులు 10 రూపాయల 5 రూపాయల 2 రూపాయల 100 రూపాయల కట్టుకొని క్లోజ్ చేసి నైట్ క్లోజ్ చేసి చెయ్యొచ్చు. మేము రూపాయి కట్టం, కోర్టులోనే ఫైట్ చేస్తామని చెప్పి ఇవాళ మళ్ళీ ఫైట్ చేస్తున్నారు. హీరో గారు ఆఖరికి ముందుకు వచ్చారు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు వద్దు. డైరెక్టర్ గారు ముందుకు వచ్చారు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు వద్దు. అది ఎంత ఉందో కోర్టు నేను చెప్పండి, నేను కడతా, రిలీజ్ చేయండి, అభిమానులు బాధపడుతున్నారు అని వచ్చింది. అంటే మీ ఈగోలు ఎంత పెద్ద సినిమాని 100 కోట్లు లాస్ అయ్యే విధంగా చేశారు. అసలు ఆ 4వ తారీఖు మధ్యాహ్నం 4 గంటకల్లా అయిపోయే సిల్లీ ఇష్యూ, స్మాల్ ఇష్యూ, స్మాల్, పెద్దది కూడా లేదు. చెప్పే కదా, ఇలాంటివి ఎన్నో 100 కోట్ల ప్రాబ్లమ్స్ వచ్చినవి. దాసనారాయణ గారు, శ్రీకళ్యాణం, నేను ఎన్నో చేసాం. రోజులు కూర్చున్నాం, నిద్రాహారాలు లేకుండా కూర్చున్నాం. వీళ్ళు కరెక్ట్గా 9 గంటలు దాటితే ఎవరు కూర్చోరు. ఉదయం 12 గంటలు దాటితే ఎవరు రారు. 12 గంటలు దాటి 9 గంటలు దాటి ఈ మధ్యలో కూర్చోవాలి. మధ్యలో లంచ్ బ్రేక్ 2 గంటలు. అంటే టైంపాస్కి చేశారే తప్ప నిజంగా మాత్రం చిత్తశుద్ధి ఉంటే రిలీజ్ అయ్యేది. బాధ్యత లేదు. అంటే ఇవన్నీ నేను ఎందుకంటానంటే మీరు ఎవరి మీద అబాండం వేయట్లేదు. అంటే మొత్తం టోటల్గా కోట్లాది మంది జనం, కోట్లాది మంది అభిమానులు, ఎగ్జిబిటర్లు, డబ్బు పెట్టుబడిదారులు, ఎంతమంది లింకులు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఇదంతా కూడా ఎంత బాధపడుతున్నారో అనేది ఆ బాధపడేవాడికే తెలుస్తుంది. మీరు ఇక్కడ కూర్చొని సిల్లీగా కూర్చోవడం కాదు. చాలామంది అంటారు, కొంతమంది అంటున్నారంట, నటికుమార్కి ఏం తెలుస్తుంది మేము ఎంత బాధపడుతున్నామో అని. బాధ తెచ్చుకుంది ఎవరండి? బిజినెస్ అయ్యింది కదా, ఇక్కడ టేబుల్ ప్రాఫిట్ వచ్చింది కదా. మీరు మొత్తం టోటల్గా మీరేదో చెప్తున్నారు, అదేం చెప్పినా కూడా ఈ డైరెక్టర్ చెప్పింది చూసుకోవాలా. రెండోది హీరో గారు కూడా ముందుకు వచ్చారు. అంటే హీరో గారిని బ్యాట్ చేద్దామని చూశారు కొంతమంది, చూశారు. సినిమాని ఆపడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ అవన్నీ తెలుసుకొని సూపర్ హిట్ సినిమా బయటకు వస్తుంది. 11వ తారీఖు నైట్ నుంచి రావడానికి 100% అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టుది 4 గంటలకు 5 గంటలకు తెలుస్తుంది. ఒకవేళ అటైనా ఇటైనా రెండింటిలో ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసి ఇప్పుడు కానీ సినిమా 11, 12 తారీఖు రిలీజ్ చెబితే ఆగ్రహంతో ఉన్నారు అభిమానులు. ఆగ్రహంతో ఉన్నారు. కనుక ఆ ఆగ్రహం అభిమానులకి చల్లారాలంటే డేట్ అనౌన్స్ చేసి సినిమాని రిలీజ్ చేయాలి. ఎగ్జిబిటర్లో బాధతో ఉన్నారు, ఎగ్జిబిటర్లో కష్టాల్లో ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లో బాధతో ఉన్నారు. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ని క్వశ్చన్ చేయలేదా? నిన్న మీటింగ్లో వాళ్ళ గురించి మాట్లాడలేదా? వాళ్ళతో మాట్లాడలేదు? వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మా డబ్బులు మాకు ఇచ్చేయండి,
మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారో మిమ్మల్ని నమ్మి, మేము బాలయ్యబాబు నమ్మి, మేము ఈ డైరెక్టర్ నమ్మి, ఈ ప్రొడక్షన్ నమ్మి మేము డబ్బు ఇచ్చాం కదా. మా థియేటర్ నష్టం, మా థియేటర్ పోస్టులు ముయ్యలేము. ఇవన్నీ మాకు ఉన్న బాధలు చాలా ఉన్నాయి సార్. మాకు అందుకని వస్తుందే సినిమా, లేకపోతే మా డబ్బు మాకు ఇచ్చేయండి సార్. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అయ్యారో చెప్పండి, మేము వేసుకుంటాం. ఎందుకు సార్ ఈ నరకం అనుభవించడం, ఈ టార్చర్ అనుభవించడం? అభిమానులు వస్తుంటే టికెట్ అంటుంటే ఏం చెప్పాలి సార్ మాకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద మనుషులు కూర్చొని పెద్ద మనుషుల దగ్గర కూడా చెప్పారు ఆ బాధ కూడా. ఇంకా కొంతమంది పెద్ద మనుషులు ఒక డిజిటల్ మీడియా ఆయన కూర్చుంటాడు, ఆ డిజిటల్ మీడియానికి ఆయనకి ఏం తెలియదు, ఎగ్జిబిటర్ బాధ తెలియదు, ఎగ్జిబిటర్ కష్టమో తెలియదు. ఏదో మొత్తం టోటల్గా ఆయన వచ్చి నువ్వెంత ఇచ్చేది చెప్తూ ఉంటాడు. అంటే నేనేమంటున్నానంటే, అంటే ఇక్కడ సినిమా ఆగిపోవడానికి ఒకవైపు వైసీపీ పేరు కూడా వినిపిస్తుంది. వైసీపీకి చెందిన వ్యక్తికి సబ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేశారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. అందులో నిజం ఉందా? ఆగిపోవడానికి అటువైపు నుంచి ఏమన్నా కారణాలు ఉన్నాయి? దాని జోలికి నేను వెళ్ళను. మీకు ఇవాళ సెటిల్మెంట్ కాకపోతే రేపు మాట్లాడతా. నేను అవన్నీ కరెక్ట్ అని నేను అన్నాను, లేదు అని నేను అన్నాను. ఎందుకంటే ఒక్క మాట అండి, దేనికి మాట్లాడను. రేపు ఇవాళ సాయంకాలం కాకపోతే బాలయ్యబాబే మాట్లాడతాడు. నేను ఎందుకంటున్నానంటే, దీంట్లో రిలీజ్కి సిల్లీ ఇష్యూ తప్ప ఇక్కడ ఎక్కడా కూడా నాకు తెలిసి ఫైనాన్స్ ప్రాబ్లం అయితే కనబడట్లేదు. ఎందుకు రిలీజ్ ఆగిందో అనేది, ఎందుకు ఇన్ని రోజులు రిలీజ్ ఆపుతున్నారు కావాలనేది దాని మీద మాత్రం వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, పెద్ద మనుషుల మీద కూడా ఉంది. అంటే ఈరోజు సంస్థ ఇచ్చిన స్టేనా, లేకపోతే ఇక్కడ లోకల్గా దీని మీద ఏమైనా పాలిటిక్స్ చేశారా, ఫైనాన్షియల్గా అని చెప్పేసి పాలిటిక్స్ ఏమైనా ప్లే చేశారా? సార్ మీకు డబ్బు ఇవ్వాలి, బాధ్యతగా మీరు స్టే తెచ్చారు, పాతదో కొత్తదో వదిలేయండి. డబ్బు తెచ్చేటప్పుడు మీరు కూర్చొని మాట్లాడతామా, ఈగోకి వెళ్ళి సినిమాని ఆపేస్తామా? మాట్లాడతాం కదా. 10 కోట్లు, 5 కోట్లు, 11 కోట్లు, 250 కోట్లు, కోట్లాది మంది జనం అభిమానాన్ని మనం ఈగోకి వెళ్ళి ఆపుతామా? మీరు ఒక్క మాట చెప్పండి. ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకరు చెప్పండి, ఒక ఈగోకి వెళ్ళి 5 కోట్లు, 10 కోట్లు, 28 కోట్లకి వేశారు. ఓకే, 28 కోట్లు కట్టడానికి ముందుకెళ్ళినా, 28 కోట్లు కట్టడానికి ముందుకెళ్ళినా సినిమా రిలీజ్ అయిపోద్ది కదా. మరి ఎందుకు ఆపారు? లేవా డబ్బులు చెప్పండి. ప్రపంచంలో బాలయ్య అభిమానులు డొనేషన్ చేసి వేసేస్తారు. మీకు ఆ డబ్బులు లేవు, డబ్బుల కోసం సినిమా ఆగిందా? కాదు. మరి తప్పు కదా. అభిమానులు బాధించారు, డబ్బు పెట్టుబడిదారులను కన్నీరు పెట్టించారు, సినిమాని హీరోని బాధ పెట్టారు. మరి మీ ఈగోల కోసం తీసుకొని సినిమా నాశనం చేస్తారా? అసలు సినిమా మీరు సెటిల్మెంట్కి మాట్లాడలేదే, మీరు సెటిల్మెంట్కి కూర్చోలేదే. 28 కోట్ల రూపాయలకు బాలయ్యబాబు సినిమా ఆగిందంటే ఎంత తప్పుదనం. బిజినెస్ బ్రహ్మాండమైన బిజినెస్ అయ్యి ఆగడం అంటే ఎంత తప్పుదనం చెప్పండి. ఇప్పుడు ఓటీటీ పరంగా చూసుకున్నా, అండ్ ఇంకా ఎగ్జిబ్యూటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళందరూ కొంచెం రేటు తగ్గించమని అడిగే ఛాన్స్ ఉంది. ఓటీటీ నుంచి కూడా భారీగా నష్టం కలిగే ఛాన్స్ ఉంది. మళ్ళీ ప్రమోట్ చేయాలి, ఇప్పటివరకు ప్రమోషన్స్ ఖర్చు మొత్తంగా ఎంతవరకు నష్టం రావచ్చు అంటారు? సార్ ఇప్పుడు 100 కోట్ల రూపాయలు అయితే షేర్ అయితే నష్టం వచ్చింది. ఫస్ట్ ప్రీమియర్ షేర్ 22 కోట్లు, తర్వాత 80 కోట్లు ఓపెనింగ్ వచ్చి రావాల్సింది, నష్టం వచ్చింది. ఇప్పుడు ఓపెనింగ్ ఎంత వస్తుంది ఏంటి అనేది వెయిట్ చేసి చూడాలి. సినిమా అయితే బ్రహ్మాండమైన టాక్ ఉంది, హిట్ అవుతుందని నమ్మకం ఉంది కాబట్టి ఈ సినిమా మీద ఇంకా దెబ్బ తగలలేదు. లేకపోతే మామూలుగా టైం అయితే చాలామంది ఈరోజు సూసైడ్ చేసుకునే పరిస్థితి. ఈరోజు ఒక ఎగ్జిబిటర్కి వచ్చి డబ్బులు తెచ్చుకున్న 36 లక్షలు రాయలసీమలో, నువ్వు నాకు సినిమా రిలీజ్ కాదా కట్టు, డబ్బు కట్టు, లెక్క కట్టు అంటున్నాడంట. ఇంకొక ఆయన నాకు లెక్క కట్టు అంటున్నాడంట. వాళ్ళందరూ పరిస్థితులు భయభ్రాంతుల్లో థియేటర్ తాళం వేస్తామంటున్నారంట. ఆ భయాలతో ఉన్నారు ఎగ్జిబిటర్లు. కనుక దయచేసి సీరియస్గా తీసుకొని, అభిమానులు వచ్చి అక్కడే కూర్చుంటున్నారు, అభిమానులు బాధపడుతున్నారు. కనుక ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకొని సినిమాని రిలీజ్ చేయాలి. నష్టం ఎంత వస్తుంది, ఎలాగొస్తుంది, ఏమొస్తుంది, ఎలా భర్తీ చేయాలని పక్కన పెట్టి సినిమాని ముందు రిలీజ్ చేసి బయటికి వేసి సినిమా అభిమానులు ఆనందం చూడాలి తప్ప మనం ఇప్పుడు ఏ డిస్కషన్ చేయడానికి లేదు. ఏ విషయంలో ఎవరు కుట్ర చేస్తున్నారు, ఎవరు కుట్రకోణం చేస్తున్నారు తర్వాత డిస్కస్ చేద్దాం. సినిమా ముందు రిలీజ్ అవ్వాలి. ఇవాళ కూడా మళ్ళీ ఆపాలని ఇవ్వాలని ప్రయత్నం చేస్తే మాత్రం అది తర్వాత ఇంక బాలయ్యబాబు గారు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఉన్న బోయపాటి శ్రీను గారు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆగింది, దేనికి ఆగింది, ఎవరి వల్ల ఆగింది అనేది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని మాత్రం చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.